ఈరోజు టాపిక్ ఏంటి అంటే మనం మాట్లాడుకుందాం తక్కిన ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్ కొంతమంది గురించి. ఈ ఛానల్ ఉంటుందా ఉండదా దానికంటే కూడా నిజం నిర్భయంగా మాట్లాడుకోవడమే మన ఛానల్ గొప్పతనం అని చెప్పి నేను అనుకుంటాను. ఎందుకంటే జనాల్ని ఇబ్బందికరంగా మార్చే కొంతమంది యూట్యూబర్స్ వల్ల ప్రజలు మోసపోతున్నారా, వాళ్ళకి కావాలని తెలిసే చేస్తున్నారా, లేదు అంటే వాళ్ళ అభిమానంతో చేస్తున్నారా, ఇవన్నీ మనకి కావాల్సిన విషయాలు. మెడికల్ ఫెసిలిటీ కావాలి, మాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అని నిజంగా వాళ్ళకి ఆ విషయంగా వాళ్ళ హాస్పిటల్లో చేసిన సహాయం అడగచ్చు. ఇదిగో మాకు ఇట్లా ఉంది పరిస్థితి, మా హెల్త్ ప్రాబ్లం ఇలా ఉంది, మేము ఇలా చేరాము, ఇలా సంగతి అని చెప్పి ఎవరి యూట్యూబ్ ఛానల్లో వాళ్ళు పెట్టుకోవచ్చు, దాన్ని అప్పుగా తీసుకోవచ్చు. అంటే మీరెవరండి వాళ్ళని అప్పుగా తీసుకోవాలో ఫ్రీగా తీసుకోవాలో చెప్పడానికంటే కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ వల్ల చాలా ఇబ్బందులకరమైన పరిస్థితులు, అందరు యూట్యూబర్లని నమ్మని పరిస్థితులు వచ్చేసినాయి. దీనికి చెప్పే టాపిక్ ఏంటంటే చెప్పచ్చో చెప్పకూడదో కానీ మగవాళ్ళు ఈ మధ్యకాలంలో బిజినెస్ లాస్ అయినా, లేదంటే వాళ్ళకి ఏదైనా ఫైనాన్స్ మ్యాటర్స్లో బాగా లగ్జరీగా ఆఫీస్ కట్టేసుకుని, అలాగే ఎక్కడన్నా షాప్స్ తీసుకుని దానివల్ల మోసపోతే మళ్ళీ అదే ఫాలోవర్స్ దగ్గరికి వచ్చి నేను మోసపోయాను, మీరు నాకు ఏదైనా హెల్ప్ చేయండి, నాకు ఇన్ని లక్షలు ట్రాన్స్ఫర్ చేయండి, నాకు ఎంత అప్పు ఉంది, లేకపోతే నేను చచ్చిపోతాను, లేకపోతే ఉరేసుకుంటాను, లేకపోతే ఏదన్నా అవుతానని వాళ్ళ అభిమానుల్ని ఫాలోవర్స్ని ఎలా బ్లాక్మెయిల్ చేస్తారండి వీళ్ళు. నేను ఎప్పటి నుంచో ఈ విషయంగా మాట్లాడదాం అనుకుంటున్నాను. సర్లే పోనీ అంటే మన వీడియోలు చూస్తుందే కాకుండా, మనకి వ్యూస్ పెంచుతుంది కాకుండా, మనకి డబ్బులు తెచ్చిపెడుతుంది కాకుండా, మన బాధల్లో ఉన్నా, కష్టాల్లో ఉన్నా, సంతోషాల్లో ఉన్నా, ఎలా ఉన్నా, ఏది చెప్పినా వాళ్ళు మన వెనకాల తోడుగా ఉండి మీకు మేము ఉన్నాము, మీకేం పర్వాలేదు, ఒక జ్వరం వచ్చిందన్నా, ఒక తుమ్మామన్నా వాళ్ళు అసలు భరించలేని పరిస్థితుల్లో ఉండి మన వెనకాల నిలబడుతుంటే, అదే ఫాలోవర్స్కి యూట్యూబ్ ఛానల్స్ ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఏ రోజన్నా మీ కష్టాలు చెప్పుకున్నారు కానీ మీ కష్టం ఏంటని అడిగారా? ఏదో సినిమాలో చెప్పారు ఒకటి, ఎప్పుడు దేవుడి దగ్గరికి పోయి దేవుడా నాకు ఈ కష్టం వచ్చింది, నాకు ఈ బాధ వచ్చింది అన్నారు కానీ దేవుడా నువ్వు అన్నం తిన్నావా, నువ్వు ఏమన్నా భోజనం చేసావా, నువ్వు బాగున్నావా, నువ్వు పడుకున్నావా అని ఎవరన్నా అడుగుతారా? అడగరు. అలాగే యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్న వాళ్ళు మనని ఫాలో అవుతూ మన ఛానల్లోకి వచ్చి రోజు కామెంట్ పెడుతూ వాళ్ళ బాధలు ఏంటి, వాళ్ళ కష్టాలు ఏంటి, వాళ్ళ ఇంటి పరిస్థితులు ఏంటి, లోతుగా వెళ్ళలేకపోయినా మీ ఇంట్లో పెళ్ళిళ్ళ, లేకపోతే మీ ఇంట్లో ఏమైనా ఫంక్షనా, లేకపోతే మీ ఇంట్లో ఏదైనా బాగోలేదా, లేకపోతే ఏం జరిగింది అని చెప్పి ఒక చిన్న మెసేజ్ కూడా పెట్టకుండా ఉండేవాళ్ళు బోడు మంది ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి వేలల్లో కామెంట్స్ వస్తాయి, స్పందించాల్సినంటే నీకు వీడియో చేసుకోవడానికి నీకు టైం ఉంది, ఎడిటింగ్ చేయడానికి టైం ఉంది, అదే కామెంట్ని చూసి చదివి ఆ కామెంట్కి రిప్లై పెట్టే టైం లేదు అంటే నేనైతే నమ్మనండి. మాది చిన్న ఛానల్ అవ్వచ్చు కానీ నేను ఈ ఛానల్ మీద నేనైతే ఎడిటింగ్ ఏది చేయను. నేను ఏం చెప్తానో మీ దగ్గరికి అదే వదిలేస్తాను. స్టార్ట్ అవుతుంది, ఎండ్ చేస్తాను, వదిలేస్తాను. నాకేం పెద్ద కష్టం లేదు. ఆ టయాన్ని నేను ఎక్కడ తీసుకుంటానంటే ప్రతి ఒక్కరిది ఎవరన్నా ఏదైనా సమస్య ఉందా, లేకపోతే మనం ఏదైనా చెప్పిన దాంట్లో తప్పు ఉందా, ఏమైనా కామెంట్ పెట్టారా, ఏం చేశారని ప్రతిదాన్ని నేను క్షుణ్ణంగా ఒక 2-3 గంటలు దీని మీద టైం వెచ్చిస్తాను. నేను టైం కేటాయిస్తాను. అంటే వేలల్లో మెసేజ్లు ఎలాగో వచ్చినా కూడా మనం దానికి టైం కేటాయించాలి. లేకపోతే మనకి ఏదన్నా మన ఇంట్లో పిల్లలు లేకపోతే ఎవరొకళ్ళు ఉంటారు కదా మనకి, వాళ్ళకన్నా ఇచ్చి ఏంటి ఇదని చెప్పి తెలుసుకోవాలి. దేనికి రిప్లైకి పెట్టరు, దేనికి కామెంట్కి ఇచ్చేరు. ఇంకో విషయం చెప్పాలి, డబ్బులు వేసేయమంటారు, వేసిన తర్వాత ఆ డబ్బులు వాళ్ళకి ఎవరికన్నా ఊరికే వస్తాయా? రావు కదా. అన్న మీ అకౌంట్ నెంబర్ పెట్టండి అన్న, మాకు రికవరీ అయిపోయింది, మేము చక్కగా మీ వల్ల సేఫ్ అయ్యాం అని చెప్పి అదే డబ్బులు వాళ్ళకి తిప్పి వేసేసారనుకోండి, వాళ్ళు ఇంకా ఆనందిస్తారు కదా. అదేది చేయకుండా జనాల్ని దోచుకోవడం, జనాల్ని ఇబ్బంది పడటం, ఇంట్లో కూతురికే మీరు మీ కూతురు దగ్గరే, మీ కొడుకు దగ్గరో, లేకపోతే మీ అల్లుడి దగ్గరో, మీ ఇంట్లో మీ అన్నదమ్ముల దగ్గర డబ్బులు తీసుకురండి, వాళ్ళు తిరిగి మీకు అప్పుగా మళ్ళీ అడగరా, అప్పుడు 2 లక్షలు ఇచ్చాను కదా అవేమని నాకు ఎందుకు ఇవ్వలేదు అని అడగరా? మరి ఏంటండి ఫాలోవర్స్ ఏం పాపం చేశారండి? వాళ్ళ కష్టాలు తెలియవు మనకి, వాళ్ళ బాధలు తెలియవు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి మనం పెట్టిన ప్రతి వీడియోను భరిస్తూ ఉంటారు. పనులు చేసుకుంటూ మనం పక్కన కూర్చుని మనం మాట్లాడుతున్నాం, మనం చేస్తూ ఉంటాం. యాడుల రూపంలో, లేకపోతే దాన్ని ప్రమోషన్స్ రూపంలో, క్రీముల రూపంలో, లేకపోతే ఇంకోటి రూపంలో, షోరూముల రూపంలో, బట్టల రూపంలో, జ్యువెలరీల రూపంలో ఇన్ని రకాలుగా డబ్బులు సంపాదించుకుంటూ మనం ఫాలోవర్స్కి ₹1 డబ్బులు ఖర్చు పెట్టకుండా
వాళ్ళ ద్వారా మనకి యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తూ, వాళ్ళ వల్లే మనకి ప్రమోషన్స్ వస్తూ, ఒక్క ఫాలోవర్కి ఒక్క రూపాయి ఖర్చు పెట్టానని చెప్పి బయటకు వచ్చి చెప్పానండి. ఏంటి దండుకోవడం ఏంటి? లక్షల్లో బిజినెస్ లాస్ అన్న డబ్బులేంటి, నా అకౌంట్ నెంబర్ పెడుతున్నా డబ్బులేంటి అన్న. ఇదే ఎవరికన్నా ఇంటికి కష్టం వచ్చి ఒక చెల్లెలు ఇంటికి వస్తే పసుపు కుంకాల కిందో, లేకపోతే ఒక చెల్లెలు కష్టం వచ్చి అన్న మా ఆయన హాస్పిటల్లో ఉన్నాడన్న డబ్బులు కట్టంటే ఏ అన్నలైనా ఎన్ని మాటలు మాట్లాడతారో చూడండి. మాట్లాడకుండా ఎవడన్నా డబ్బులు వేస్తున్నారా? కానీ అభిమానం అనేసరికి ఇదే నేను సినిమా వాళ్ళ గురించి కూడా చెప్తూ ఉంటాను. అభిమానం అంటే పాలాభిషేకాలు, పూలాభిషేకాలు, ₹1,00,000 దండలు తీసుకొచ్చేస్తారు. ఏ రోజన్నా మీ అమ్మకి ఏంటి కష్టం, మీ అమ్మకి ఒంటి మీద ఏం చీర ఉంది, ఫంక్షన్కి వెళ్తానికి ఏం చీర కట్టుకెళ్తుంది అమ్మ, నలుగురిలో అమ్మ ఎలా ఉంది, నలుగురితో అమ్మ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారని ఏ కొడుకుని ఆలోచించాడు ఎప్పుడన్నా? ఆలోచించరు. అభిమానం. అలాగే ఫాలోవర్స్ దగ్గర డబ్బులు తీసుకుంటున్నప్పుడు మనకి డబ్బులు వచ్చేసిన తర్వాత అదే ఫాలోవర్స్కి డబ్బులు ఎందుకు ఇవ్వట్లేదు ఎవరు? పోనీ ఫాలోవర్స్ కాదు అభిమానులు వేశారు, వేసినప్పుడు వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేయాలిగా. ₹1,00,00,000 ఉన్నవాడికి కూడా ₹1,00,000 ఏమన్నా ఇదా? దానం చేసేయడానికి ఏం చేశామని చెప్పి మేము దానం చేసేయాలి ఎవరైనా? ఏమన్నా దేశానికి ఉపయోగపడే మిలిటరీకి పోయి మేము ఏమైనా సైనికుల్లో పాకిస్తాన్ వాడిని కాల్ చంపుతున్నామా, లేకపోతే ఏమైనా సైనికుల్లో ఉన్నామా? ఎక్కడున్నాం మేము? ఎవరు పొట్టకోడి కోసమో, లేకపోతే ఒక ఫ్యాషన్ గానో, లేకపోతే ఒక ఇన్కమ్ గానో కూర్చుని యూట్యూబ్లో తేరగా డబ్బులు సంపాదిస్తూ మళ్ళీ ఫాలోవర్స్ మీద రివెంజ్ తీర్చుకున్నట్టు వాళ్ళని డబ్బులు వేయమని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు లాక్కుని కాళ్ళు చేతులు తినగా ఉన్నాయి మగవాళ్ళందరికీ. వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవాలి, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళాలి, అప్పులు చేసుకోవాలి, ఇంకోటి చేసుకోవాలి, లేకపోతే అప్పుగా అడగాలి. అన్న నా చెక్కులు నేను మీ దగ్గర పెట్టుకోండి, నాకు ఈ కష్టం వచ్చింది, నా వెనకాల నిలబడండి అన్న అంటే మీ ఇంటికి వచ్చి నిలబడతారు ప్రతి ఒక్కళ్ళు. అభిమానులు అనేవాళ్ళు ఇంటికి వచ్చి నిలబడతారు ప్రతి ఒక్కళ్ళు. అంతేగాని మన ఫాలోవర్కి ఏదైనా పెళ్లి కుదురుతుంది, పెద్ద పెద్ద ఛానల్స్కి కనీసం నెలసరికి 3 నుంచి 4 లక్షల రూపాయలు ఆదాయాలు వస్తాయి. ప్రమోషన్ రూపంలో కానీ దేనికన్నా కానీ ఆదాయాలు వస్తాయి. ఒక్క ₹10,000 ఏ ఆడపిల్లకన్నా పెళ్లి చేసుకుంటే మీ తరపున, మన ఛానల్ తరపున నేను గిఫ్ట్ పంపిస్తున్నానని పంపించాడు ఏ ఛానల్ వాళ్ళన్నా? ఒక్కళ్ళు. మేము ఇల్లు కొనుక్కున్నాం, మేము వాకిళ్ళు కొనుక్కున్నాం, మేము ప్రమోషన్లు చేసుకున్నాం, మేము ఇంటికి ఈ డెకరేషన్లు చేయించాం, మేము గృహప్రవేశం అయితే ఇచ్చేసాం. కానీ అదే ఫాలోవర్ గృహప్రవేశం అయితే ఏ రోజన్నా మీరు కనీసం ఒక ₹1,000 పెట్టి ఒక శారీ పంపించిన ఆనందపడతారే? వాళ్ళకి ఫాలోవర్స్కి డబ్బులు లెక్కదు. నువ్వు పంపించే గిఫ్ట్ అంటే ఏంటి? మనం ప్రేమతో ఇచ్చేది. ఒక్క ₹1,000 పంపించారా? నువ్వు బలిసి నీకు బలిసిన వాళ్ళ ఇంటికి వచ్చిన వాళ్ళకే ప్రతి యూట్యూబ్ ఛానల్, పెద్ద పెద్ద ఛానల్ ఉన్న వాళ్ళకి గిఫ్ట్లు ఇస్తున్నారు. కానీ అదే నీకు ఉన్న ఫాలోవర్లకి ఎందుకు నువ్వు గిఫ్ట్లు పంపించలేవు? నీ గృహప్రవేశం అయితే వాళ్ళ ద్వారా నువ్వు పెట్టిన 10 నిమిషాలకి నీ వీడియోకి నీ ఇంటి గృహప్రవేశం కానీ, నీ ఇంట్లో బారసాలు కానీ, నీ కడుపు వచ్చిందని కానీ, పిల్లాడి కన్నాడని కానీ పెడితే 10 లక్షల నుంచి 28 లక్షలు, 30 లక్షల మంది నీకు చూస్తున్నప్పుడు, నీ ఫాలోవర్స్ నీ ఛానల్ని ఫాలో అవుతున్నప్పుడు వాళ్ళకెందుకు గిఫ్ట్లు పంపించరు? ఎప్పుడు నువ్వు డెవలప్ అవ్వడం, నీ పక్కవాడు ఉన్నాడు వాడు డెవలప్ అవ్వడం తప్ప నిన్నెవడి పైకి తీసుకొస్తున్నాడు? నువ్వు 10 లక్షల ఫాలోవర్స్ నీకు ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళని ఎందుకు దృష్టిలో పెట్టుకో. ఆ వీడియో చేసినా నువ్వు 10 లక్షల మందికి కాదు, ఫస్ట్ 1,00,000 మందికి పంపిస్తున్నాను, ఇలాగా ఒక 50 మందికి పంపిస్తున్నాను, లేకపోతే ఒక గిఫ్ట్ రాసేసి ఒక బౌల్లో వేసి వాళ్ళలో లక్కీ డ్రా దిగిపోని. ఒక్క ఫాలోవర్కి ఒక్కటి చేస్తున్నది లేదు. కానీ ఫాలోవర్లు చూస్తున్న దానికి, వ్యూస్ వస్తున్న దానికి, వాళ్ళు డబ్బు మనకి సంపాదించి పెడుతున్న దానికి, ఇవన్నీ వదిలేసి ప్రమోషన్లు చూస్తున్న దానికి మీరు క్రీమ్ కొనుక్కోండి, హ్యాండ్ బ్యాగ్ కొనుక్కోండి, తొక్క కొనుక్కోండి, తోలు కొనుక్కోండి, లేకపోతే గౌన్ కొనుక్కోండి, డ్రెస్ కొనుక్కోండి, ఇవన్నీ చెప్పంగానే మనం కొనుక్కుని లింక్ మీద ఓపెన్ చేయగానే మళ్ళీ దాని ద్వారా కూడా డబ్బులు వాళ్ళకి. నువ్వు కట్టుకునే చీర దగ్గర నుంచి, నువ్వు వేసుకున్న జ్యువెలరీ దగ్గర నుంచి ప్రతిదీ ప్రమోషన్. ఆ ప్రమోషన్ చేసినందుకు డబ్బులు ఇస్తాడు వాడు. నీవేం కట్టుకొస్తున్నావు చూసినందుకు వాళ్ళు ఆ చీర కొనుక్కోవాలని చెప్పి వెళ్ళి ఆ షాపుల్లో పర్చేజింగ్ చేసినందుకు నీకు డబ్బులు వస్తాయి.
హాస్పిటల్లో ఉంటే డబ్బులు ఇస్తే అది ఒక పద్ధతిగా ఉంది. అదే దానికి ఎవరు తప్పు పట్టకూడదు. ఎంత ఉన్నవాడైనా హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత లేని వాళ్ళుగా వంశాలు కూడా లేని వాళ్ళుగా అయిపోయే పరిస్థితులు వచ్చినాయి. కానీ వచ్చిన తర్వాత అయినా అవి వేసిన వాళ్ళకి డబ్బులు ఇద్దామని కానీ చేద్దామని కానీ ఎవరికి కనిపించట్లా. బిజినెస్లో లాస్ అయితే ఫాలోవర్స్కి ఏంటి సంబంధం? మొన్న ఎంత అసహ్యకరమైన ఇన్స్టాలో ఒక రీల్ చూశానంటే, ఒక పాప రీల్ చేస్తుంది. ఇవాళ మా పని అమ్మాయి రాలేదు, నాకు ఇవాళ పర్సనల్ లేడీ ప్రాబ్లం అంటే 20 ఏళ్ల పిల్ల లేడీ ప్రాబ్లం, నాకు ఇవాళ 3 డేస్ నాకు డేట్ వచ్చి నేను ఏ పని చేయలేను, నాకు స్టమక్ పెయిన్. మా చెల్లెలు మా తమ్ముడు గిన్నెలు ఎలా తోముతున్నాడో మీకు చూపిస్తాను. అంటే ఆ ఫాలోవర్స్ని ఎంత దరిద్రంగా వాడుకుంటున్నారంటే జనాలు అంత అసహ్యకరంగా వాడుకుంటున్నారు. నువ్వు గిన్నెలు తోమేది చూడాలి, నువ్వు బట్టలు ఉతికేది చూడాలి, నువ్వు బ్రష్ చేసుకుంటుంది చూడాలి, నీ కూతురికి డైపర్ మారుస్తుంది చూడాలి, నువ్వు ఎన్ని డైపర్లు కొన్నావో చూడాలి. ఎంత వరస్ట్గా ఉన్నాయి కొన్ని ఛానల్స్ అంటే చెప్పడానికి లేదు. నేను మొన్న ఒక టీచర్ గురించి ఏదో వీడియో చేశాను. పోన్లే పాపం ఒక ఆడపిల్ల అడుగుతోంది వదిలేద్దామండి అని. ఆ అమ్మాయి వీడియోలు వెళ్ళంగా మగవాళ్ళు ఏదో కామెంట్ పెట్టారు. కిడితే ఒరే సచ్చినోళ్ళారా, ఒరే దొంగ వెదవల్లారా, ఒరే సన్నాసులారా, ఇదా తిట్టేది నువ్వు? నీకు నచ్చని కామెంట్ డిలీట్ చేసి, లేదంటే ఇట్లా తప్పు మీరు మాట్లాడటం, ఇలా లేడీస్ గురించి మాట్లాడకూడదని చెప్పి మాట్లాడాలి. అది చాలా ఎదుటివాడిని నువ్వు అసలు ఇంట్లో వాడు అన్నదమ్ములు అంటుంటేనే ఒప్పుకోకుండా తగాదాలు పడి జుట్లు పెట్టుకు కొట్టుకుంటున్నారు ఇంట్లో అన్నదమ్ములని అక్క చెల్లెలని. అలాంటిది నువ్వు నీ పేజీని ఫాలో అవ్వాలి, నిన్ను ఫాలో అవ్వాలి, నువ్వు పెట్టే ప్రతి చెత్త వీడియో చూడాలి, నువ్వు నవ్వింది వినాలి, నీకు పకోడీ తింటున్నా చూడాలి, నీకు దోశ రాకపోయినా చూడాలి, నీ ఆమ్లెట్ సరిగ్గా కుదరకపోయినా చూడాలి. ఇన్ని చూస్తున్న ఫాలోవర్స్ని ఎవరు పట్టించుకుంటున్నారు? లక్షల్లో ఆదాయాలు తెచ్చుకుంటూ మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి ఎదురు డబ్బులు తెచ్చుకుంటూ వాళ్ళ ఇంట్లో ఒక పెళ్లి కార్డు, వాళ్ళ మా అమ్మాయి పెళ్లి కుదిరిందని ఎవరైనా పెడితే, ఆ మేడం మీ పెళ్లి కుదిరిందా, ఎప్పుడు పెళ్ళి ఏంటి అని చెప్పి ఒక్క 10,000 రూపాయలు చెక్కు పంపించలేరు మీ బతుకులకి, మీ వీడియోలకు చూసి. నీ ఇంట్లో నీకు ఇల్లు మొదలవుతుంది, టర్నింగ్ తీసుకుంటున్నా, నేను ఇల్లు చుట్టానికి వెళ్తున్నాను, నేను స్థలం చుట్టానికి వెళ్తున్నానని కార్ టర్నింగ్ తిరిగే దగ్గర నుంచి మళ్ళీ నువ్వు రిజిస్ట్రేషన్ దాకా చూపించే ప్రతి వీడియో చూసి లక్షల్లో వ్యూస్. ఆ స్థలానికి కొనే లోపల ఒక 10 వీడియోలు పెడితే, ఆ ఇల్లు కొనే లోపల ఒక 20 వీడియోలు పెట్టినా, ఆ రిజిస్ట్రేషన్ లోపల ఒక 30 వీడియోలు పెట్టినా, స్థలానికి వచ్చేస్తాయి, లేకపోతే కబోర్డ్ వర్క్ చేయించుకోవడానికి వచ్చేస్తాయి, లేకపోతే ఇంట్లో ఫర్నిచర్ చేయించుకోవడానికి వచ్చేస్తాయి. ఈ చూసిన వాళ్ళకి ఏంటి అంటే, సినిమా మనమే 1000 రూపాయల టికెట్ కొనుక్కుని వెళ్ళి ఆ సినిమా చూసి వస్తున్నారు కదా అందరూ, మరి చూసి వచ్చిన వాడికి ఏంటి అంటే ఏం సమాధానం ఎలా లేదో ఇది కూడా అంతే. అందుకే చెప్తాను, ఓవర్గా ఏది మనం చేయకూడదు ఎవరికి. ఎందుకంటే వాళ్ళు ఎవరో డబ్బులు అడుగుతున్నారు కదా అని చెప్పి అకౌంట్లో ధన వేసేస్తే నిజంగా గుండెలు మీరు చేసుకు చూడండి. మీరు మీ ఇంట్లో మీ అమ్మకి కానీ, మీ చెల్లెళ్ళకి కానీ, మీ అన్నదమ్ములకు కానీ, ఎవరికైనా కానీ అడగకుండా వెళ్ళిపోయి సహాయాలు చేసిన సందర్భాలు ఎప్పుడైనా ఉన్నాయా? నాతో సహా. నన్ను కూడా నేను ఎవరైనా అడిగితేనే సహాయం చేస్తాను, లేకుండా నా అంతా నేను వెళ్ళిపోయి నీకు ఈ కష్టం ఉందా అని చెప్పి ఎవరైనా 1,00,000 రూపాయలు ఇచ్చేయం కదా. కానీ మళ్ళీ మనం అడగకుండా ఉంటున్నామా లక్షల్లో డబ్బులు ఇస్తే? కానీ ఇక్కడ అడగడానికి ఏముండదు. అంత బిజినెస్ లాస్ట్ డబ్బులు వేసేయాలట. ఛానల్ అమ్మేస్తాను, తీసుకోండి ఎవడన్నా. ఛానల్స్ అమ్మేసుకోవడాలేంటి, డబ్బులు తీసుకోవడాలేంటి, డబ్బులు అడగడాలేంటి? ఎవరెవరన్నా పోట్లాడుకున్నా, ఎవరెవరన్నా పెట్టుకున్నా ఆ ఛానల్స్ వైరల్ అయిపోవడం, ఐఫోన్లు కొనేసుకోవడం, లేకపోతే ఏదైనా ఇంట్లోకి ఇంకో వస్తువు కొనుగేసుకోవడం, లేకపోతే ఇంకో విల్లా కొనేసుకోవడం, లేకపోతే ఇంకో ఇల్లు కొనుక్కోవడం, లేకపోతే కూతురికి ఒక 2 నెక్లెస్లు కొంటాం. ఇదే కదా. ప్లీజ్ అండి, మీకు ఫాలో అవుతున్న మీ ఛానల్స్లో ఎవరికన్నా ఇబ్బందులున్నా, ఎవరన్నా పిల్లలకి మనకి ఎలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయో, మనకి ఎలా ఇబ్బందులు వస్తున్నాయో, మనకి ఎలా ఇబ్బందులు ఉంటే వాళ్ళు ఎంత బాధపడుతున్నారో వాళ్ళ బాధలను కూడా మన బాధలు అనుకున్నప్పుడే మనం ఈ ఛానల్స్ రన్ చేసుకోగలం. ఎప్పుడు చూసినా క్రీమ్ రాసుకో, పౌడర్ కొనుక్కో, సెంట్ కొనుక్కో, బారసాల మా అమ్మాయి బారసాలు ఇది, అమెరికాలో మేము అది చేసి వచ్చాం, టూర్ ఇది వెళ్ళి వచ్చాం, ఈ సెంట్ కొనుక్కున్నాం, ఆ షాప్కి వెళ్ళాం, ఈ బట్టలు కొనుక్కున్నాం.
లేకపోతే పక్క స్థలంలో కూరగాయలు పండిస్తాం, లేకపోతే ఇంకోటి షెడ్కి వెళ్ళి ఇంకోటి కోళ్ళు పెడతాం, కుక్కలు పెడతాం. ఇవన్నీ పెట్టే బదులు ఫాలోవర్స్కి ఏమి ఇస్తున్నారు అనేది ఒకటి ఆలోచించుకుంటే అంతా బాగుంటుందని నా ఉద్దేశం. ఏ ఛానల్ని నేను విమర్శించట్లేదు. ఫాలోవర్స్ని వాడుకుని వాళ్ళ ఇష్టారాజ్యంగా వాళ్ళని అలా వదిలేసేసి వాళ్ళ కష్ట సుఖాల్లో మనం పంచుకోకపోతే అది బాధ కలుగుతుందని చెప్పి నేను మాట్లాడాను. ఇది నేను తప్పైతే కనుక నా మాటలన్నీ వెనక్కి తీసుకుంటాను. కరెక్ట్ అయితే కామెంట్లో చెప్పండి. ఓకేనా?